హాయ్ దిస్ ఈస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ లిటిల్ హౌస్ ఆఫ్ ద పెరారే అండ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ నచ్చింది. ఇది రియల్ స్టోరీ బేస్ చేసుకున్న తీసిన వెబ్ సిరీస్ అనమాట. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం అమెరికా అప్పుడప్పుడే యూకే నుండి సపరేట్ అయ్యి స్వతంత్ర దేశంగా నెలకొల్పుకున్న సందర్భంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్యామిలీ అనమాట. చార్లే అండ్ క్యారలైన్ భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి లోరా అండ్ మేరీ ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళందరూ వేల కిలోమీటరు జట్కా బండి మీద ప్రయాణమై ఫ్రీ ల్యాండ్ ఇస్తున్నారని ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తారు. ఒక పెరారే అంటే ఒక విశాలమైన ప్రదేశం అని అర్థం అనమాట. అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు చేసే ఒక ప్రయత్నం అనమాట. దానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎంత బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే వాళ్ళు ఉదయం లెగిస్తారు, వాళ్ళు ఒక పాట పాడుకుంటారు, అన్నం వండుకుంటారు, తింటారు, మాటలు ఆడుకుంటారు. అదే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఆ తర్వాత వాళ్ళకైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే వాళ్ళకి దెబ్బ తగలడం లేకపోతే ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దాన్ని ఎంత నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే మనకు నచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు చేసిన అల్లరి కానీ వాళ్ళు చేసిన మనుషులు కానీ ప్రతిదీ మనకి బాగా నచ్చడం వల్ల ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. అందుకని మీరు కూడా ఒకసారి వెబ్ సిరీస్ చూడండి. ఇప్పటి వరకు చాలామంది రక్తపాతాలతో అందరినీ కొట్టేసి చంపేసే వెబ్ సిరీస్లో చూసేదానికన్నా ఇది ఒక ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయమని కోరుకున్నాను అనమాట. అయితే ఇది దాదాపుగా రియల్గా జరిగింది. వాళ్ళ రియల్ ఇన్సిడెంట్ వాళ్ళ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఇందులో చూపిస్తాను అనమాట. వీళ్ళు ఇది 1974లో కూడా ఒక 6 సీజన్స్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రీక్రియేట్ చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. ఆ సంవత్సరంలో వాళ్ళు వెళ్ళిన నగరం కూడా ఇండిపెండెన్స్ నగరం అనమాట. అది కూడా మనకి ఆన్ రికార్డింగ్ ఉంది. వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఇప్పటికీ కూడా ఉన్నదనమాట. 200 సంవత్సరాల నుంచి అది దాన్ని పడగొట్టలేదు. వాళ్ళు చేసిన మంచి పని అలాంటిదని వాళ్ళ ఉద్దేశం అనమాట. అయితే దాని గురించి పక్కన పెడితే ఈ స్టోరీలో మనకి ఆ ఫ్యామిలీ చేసిన ఒక మంచి పని ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. అక్కడికి అప్పుడే రెడ్ ఇండియన్స్ ఉంటారు. ఆ రెడ్ ఇండియన్స్ స్థలమే ఈ వాళ్ళు ఉన్న ప్రదేశం అనమాట. దాని నుంచి అమెరికా ప్రభుత్వం లాగేసుకుంటుంది అనమాట. ముందు యూకే దగ్గర ఉండేది, యూకే నుంచి ఎలాగైనా స్వతంత్రం పొంది అమెరికా లాగేసుకుంటుంది అనమాట. వాళ్ళు అమెరికా యూకే ఒకే దగ్గర. అది సపరేట్ స్టోరీ. మీకు హిస్టరీ రిపీట్స్లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జియో పాలిటిక్స్లో వీటన్నిటి కోసం. అయితే వీళ్ళు చేసిన ఒక మంచి పని అండ్ చెడ్డ పని ఏదైతే ఉందో అది కొంతమందికి బాగా నచ్చింది. రెడ్ ఇండియన్స్ కూడా నచ్చింది. అందుకే రెడ్ ఇండియన్స్ ఈ ఇంగ్లీష్ ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేశారనేదే ఈ స్టోరీ. చాలా నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. బాగుంది, నచ్చింది. మీరు కూడా ఒకసారి చూడమని నేను కోరుకుంటున్నాను అనమాట. ఒకసారి వీలైతే ట్రై చేయండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుందండి బాబాయ్. అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 3.75/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మరిన్ని వీడియోతో నేను మీ ముందుకు త్వరగా రావడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు మరిన్ని వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్ పెరిగేటట్టు నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.